అందరికీ చెక్కులు ఇచ్చేసేసాడు. చెక్కులు ఇచ్చేసినాడు. దాని గురించి ఎటువంటి మళ్ళీ అతను సమాచారం ఇవ్వలేదు. ప్రతి వారం వాట్సాప్ గ్రూప్లో వస్తాడు, అందరిని బ్లాక్మెయిల్ చేస్తాడు. అందరికి ఏం చెప్తాడంటే, నన్ను నమ్మినటువంటి వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను అని కొంతమంది చేత సీక్రెట్గా ఫోన్ చేయించుకుంటాడు. ఇతన్ని పట్టుకోవడానికి మేము ఎంతో ప్రయత్నం చేసి ఈడీ ఆఫీసు చుట్టూ, తమిళనాడు తిరునెల్వేలి చుట్టూ 9 సార్లు తిరిగాం సార్. కలెక్టర్ గారు, కార్తికేయన్ గారు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, సిల్వరాసన్ గారు అందరూ రికమెండ్ చేశారు. డిఎస్పీ ఆఫీసులో ఈడీతో మాట్లాడాము. అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు అతను ఎవరు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఈ 100 కోట్ల కుంభకోణం జరిగిపోయింది. రైతులు రోడ్డున పడ్డాం. దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలి మాకు. అలాగే ఈ వేదిక నుంచి నేను తమిళనాడు స్టాలిన్ సార్ని కూడా రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. స్టాలిన్ సార్ వణకం. தெலுங்கு ஃபாரம்ஸ் கிட்ட இந்து இங்களுக்கு உங்களோட உதவி வேண்டாம். டாங்கி பேலஸ்னாலே இங்கே எல்லோரும் மோச போயிட்டோம். எங்களுக்கு ரொம்ப அநியாயம் நடந்திருக்கீங்க. தயவு செஞ்சு சப்போர்ட் பண்ணுங்க சார். டாங்கி பேலஸ் டீம் அப்புறமா பாபு கிரி ரொம்ப போய் சொல்றாரு. இங்க எல்லாரையும் பிளாக்மெயில் பண்றாங்க. இவங்களை எப்படி நம்புறது தெரியல. லாஸ்ட் 1.5 இயர் இருந்து நிறைய ஃபால்ஸ் ஸ்டேட்மெண்ட் கொடுத்துருக்காங்க. ఈ వీకు, నెక్స్ట్ వీకు, నెక్స్ట్ మంత్, ఇమ్మీకు, నాளைக்கு சொல்லிட்டு இருக்காங்க. ஃபேக் செக்ஸ் கொடுத்து இங்கே எல்லாரையும் மோசம் பண்ணிட்டாங்க. அவங்களை அரெஸ்ட் பண்ணி விசாரிச்சு பண்ணி எங்களுக்கு நியாயம் வேண்டும். யூ பாபு ப்ரொப்ரைட்டர், గిరి సుందర్ మార్కెటింగ్, సోనికా రెడ్డి తిరుపతి మార్కెటింగ్, బాలాజీ మార్కెటింగ్, రమేష్ కుమార్ ఫ్రమ్ గుజరాత్ డాక్టర్, ఇవరికెల్లరికీ ఒక నమ్మక న్యాయ పన్నిటే సార్. థ్యాంక్ యూ. అట్లాగే మిగతా నా స్నేహితులు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. 400 కుటుంబాలకు జరిగినటువంటి స్కామ్ సార్. 100 కోట్ల రూపాయలు. ప్రతి ఒక్క రైతుకి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ఇవ్వాలి. మినిమం 70 లక్షల వరకు కూడా ఇవ్వాలి సార్. రావు గారు, మిల్క్ కలెక్ట్ అయింది. నా పేరు రవి అండి. కోదాడ దొండపాడు రవి అండి నా పేరు. మేమందరం డైలీ కలెక్ట్ అయిన మిల్క్ అతనికి వాట్సాప్ గ్రూప్లో ఎంత మిల్క్ కలెక్ట్ అయిందో పెట్టేవాళ్ళం. లీటర్కి 1600 ఇస్తానని చెప్పాడు. ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. ఈ డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయ్ డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు. ఏ ఫుడ్ ప్రోడక్ట్ ఫసాయ్ లైసెన్స్ లేకుండా మార్కెట్లో అమ్మకూడదు. ఈ ప్రోడక్ట్కి ఫసాయ్ లైసెన్స్ లేకపోయినా కానీ ఫసాయ్ డైరెక్టర్ వచ్చి ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం, మేమందరం ఫసాయ్ లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం, ఈ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం. బాబు మాకు ఇంతవరకు వాట్సాప్ మెసేజ్లు గ్రూపుల్లో ఫాల్స్ కమిట్మెంట్స్ ఇచ్చు ఇంతవరకు ఒక్క కమిట్మెంట్ కూడా మాకు డబ్బులు ఇస్తానని ఒక్క డేట్ కూడా నిలబడలేదు. చెక్స్ ఇచ్చాడు అందరికీ, ప్రతి చెక్ బౌన్స్ అయింది. అలాగే ఎన్ఆర్సి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెంట్స్ వీరు కూడా వారి వెబ్సైట్లో డాంకీ ప్యాలెస్ సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి వారి వెబ్సైట్లో పెట్టారు. ఇవన్నీ చూసి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఇనాగ్రేషన్, ఎన్ఆర్సి సపోర్ట్, ఫసాయ్ డైరెక్టర్ రావడం, ఈ 3 చూసి చదువుకున్న వాళ్ళు కూడా వీళ్ళ మోసంలో బోల్తా కొట్టారు.